హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మౌనికా జయరామ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో నేను చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఈవెంట్స్ అయితే చాలా అటెండ్ అయ్యాము అని చెప్పేసి. సో ఇది ఇంకొక ఈవెంట్ అనమాట. పండగ సండే అయ్యింది, మండే కాకుండా ట్యూస్డే వ్లాగ్ ఇది. సో మండే వచ్చేసి నేను లాస్ట్ వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేసినాను, బర్త్డే వ్లాగ్లో, మా అల్లుడిది బర్త్డే వ్లాగ్లో ఇంక్లూడ్ చేసినాను. సో ఆ రోజు ఎద్దుల పందాలు జరిగే పొద్దున అండ్ పండగ నెక్స్ట్ డే నాన్ వెజ్ ఉంటుంది కదా. సో మేము నాన్ వెజ్ అయితే నాటుకోవడం అనుకున్నాం ఫస్ట్, కానీ వద్దులే నెక్స్ట్ డే చేసుకుందామని చెప్పేసి జస్ట్ చికెన్ ఇంకా మటన్ చేసుకున్నాము, రెండు కొంచెం కొంచెం చేసుకున్నాము మండే రోజు. ఇది ట్యూస్డే అనమాట. ట్యూస్డే వచ్చేసి జొన్న రొట్టెలు, నాటుకోడి, మటన్ ఇంకా తలకాయ కూర అనమాట. అంటే మా బావ వాళ్ళు ఇంట్లోనే కోసినారనమాట, పొట్లి కోసినారు. సో మేము తీసుకున్నాం వాళ్ళతోనే. అండ్ నాటుకోళ్ళు అయితే మేమే ఇంట్లో తీసుకొచ్చుకున్నాం అనమాట. అలా ఇంట్లోనే కోపించుకొచ్చుకొని అది చేసుకున్నాము. సో అన్నీ కూడా మీకు చూపిస్తాను. అంటే ఆల్రెడీ చేసి పెట్టినారు ఆల్రెడీ. జస్ట్ లాస్ట్లో రొట్టెలు ఒకటే చేస్తాను అనమాట. మా చెల్లెలు చేస్తాను జొన్న రొట్టెలు. ఇంకా ఫస్ట్ నుంచి అయితే నేను వీడియో ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా హడావిడిలో ఉన్నాము. ఈవెంట్కి వెళ్తున్నామని చెప్పా కదా. ఏంటి అంటే మా మరిది వాళ్ళ బాబుది పుట్టు వెంట్రుకలు తీపిస్తున్నారు అనమాట. అది కూడా మా ఇంటి దేవుడి దగ్గరే తీపిస్తున్నారు. సో మేము మళ్ళీ ఇంటి దేవుడికి వెళ్ళబోతున్నాం అనమాట. సో మొన్న అంటే వీడియో పెట్టా కదా, ఉగాది ముందు రోజు మేము ఇంటి దేవుడికి వెళ్ళినామని చెప్పి. సో సేమ్ స్పాట్ మళ్ళీ అక్కడికే వెళ్తున్నాము. ఏమంటే కుడితిని దగ్గరికి మాత్రమే, ఎమ్మింగ్నూరు దగ్గరికి వెళ్ళట్లేదు. ఇక్కడే వెళ్ళి వెంట్రుకలు అయితే తీపించుకొని వస్తామన్నమాట. ఇప్పుడైతే రొట్టెలు చేస్తూ ఉన్నాము. నాన్ వెజ్ చేసామన్నమాట మొత్తం. సో ప్రజెంట్ అయితే ఖుషి హెల్ప్ చేస్తూ ఉంది మా చెల్లెలకి రొట్టెలు కొట్టే దాంట్లో. తను ఇట్లా రొట్టెలు కొడతా అంటే ఇవాన్షి కూడా కొట్టాలి అని చూస్తుంది అనమాట. సో అందుకే వాళ్ళ పిన్ని సరే కొట్టు అంటే దాన్ని ఏమో ఫుల్ అంటే పిసిగేయడం, అట్లంతా లాగేయడం అలా చేస్తూ ఉంది. అంటే చిన్నగా చేసి ఇచ్చింది అనమాట అక్కడికి మా చెల్లెలు. దాన్ని ఇట్లా కొట్టు అని చెప్పి. అది వద్దు, నేను పెద్దదే కొడతాను, అది కూడా మా చెల్లెలు రెండు చేతిలో కొడుతుంటే నేను కూడా రెండు చేతులతోనే కొట్టాలి అన్నట్టుగా ట్రై చేస్తుంది చూడండి. అలా చేస్తూ చేస్తూ రొట్టెలకి బొక్క పెట్టేస్తుంది మా పాప. మేమైతే లంచ్ అయ్యాక అనంతపూర్ వెళ్దామని ప్రిపరేషన్లో ఉన్నామన్నమాట. అంటే మేము ఇక్కడికి వెళ్ళాలి అనే థాట్ అయితే ఉండలేదు. అంటే రీసెంట్గానే వెళ్ళొచ్చాం కదా, మళ్ళీ అంటే అక్కడే ఉండే పని అనమాట. ఇది ట్యూస్డే వెళ్ళి వెడ్నెస్డే ఈవినింగ్ అట్లా వస్తామన్నమాట. సో నైట్ ఉండాలి కదా, పాపతో అంత ఇబ్బంది అవుతుందేమో. నైట్ మనమైతే ఎట్లోనే అడ్జస్ట్ అయిపోతాము, పాపకి మళ్ళీ అక్కడ అంతా పడుకోవడానికి అంతా కరెక్ట్గా ఉండాలి కదా, అంతా ప్రిపరేషన్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకులే అవన్నీ అని చెప్పేసి నేను ఇక వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా మళ్ళీ లాస్ట్లో మా తోడికోడలంతా ఉంటారు కదా, సో వెళ్దాం అంటుంటే ఇంకా రెడీ అయ్యామన్నమాట. ఇలా జొన్న రొట్టెలు చేసి అన్నం తినేంత వరకు కూడా మాకు ప్లాన్ ఉండలేదన్నమాట. వెళ్ళాలి అనే ప్లాన్ అయితే ఉండలేదు. తినేసి అనంతపూర్ వెళ్దామనే ప్లానే ఉండింది. మా చెల్లెలు ఇంకా మా మరిది మాత్రమే వెళ్ళాలి అని అనుకున్నారు. అంటే చైన్లో పని ఉంది అని చెప్పా కదా నేను లాస్ట్ వ్లాగ్స్లో. ప్రజెంట్ అయితే చాలా పనులు ఉన్నాయి చైన్లోన. సో అందరూ అయితే వెళ్ళలేము, అందుకే అత్త మామ ఇక్కడ ఉంటాము. చెల్లెలు ఇంకా మరిది వెళ్తారు అక్కడికి. అండ్ మేమైతే అనంతపూర్ వెళ్దామనే ప్లాన్లో ఉన్నామన్నమాట. ఇంకా లాస్ట్ మినిట్లో అందరు పిలిచేసరికి మేము కూడా రెడీ అవ్వాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడైతే పెద్ద తింటదేమో అన్నట్టుగా ఖుషి కూడా కూర్చోయింది అనమాట వాళ్ళిద్దరి మధ్యలో. ఇంకా చూడండి అన్ని రెసిపీస్ చేస్తే ఇంకా వంటిలో లాగా ఎందుకు ఉంటుంది చెప్పండి, చాలా ఘోరంగా ఉంది. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా తినేసి మేము లంచ్ అంతా కంప్లీట్ చేసి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ తల స్నానాలు చేసి బయలుదేరామన్నమాట. ఇంకా ఆటోలో అంటే బులెరోలో అయితే వెళ్తున్నాం. ఇలాగా ఎప్పుడు అంతే, మేము ఏ ఫంక్షన్ ఉన్నా అంటే పెళ్ళిళ్ళు అయినప్పుడు మళ్ళీ తిరిగింపులు అంటారు కదా, సో అక్కడికి వెళ్ళేటప్పుడైనా ఇలా ఈచర్ కానీ ఇలా బులెరో ఇట్లా ఆటోల్లో కానీ అట్లా వెళ్తామన్నమాట. సో బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చని మా థాట్. ఈవెన్ నా పెళ్ళిలో అంతే, పెళ్లి కూతురు అంటే మామూలుగా పెళ్లి కూతురు అట్లా కార్లో వస్తారు, రిలేటివ్స్ అంతా బస్సు లారీ అట్లా వస్తుంటారు కదా. సో కానీ నేను మాత్రం అట్లా పెళ్లి కూతురు అయినప్పుడు కూడా బస్సులోనే వచ్చాను అనమాట. ఈ కారు ఉన్నా కూడా మా బాబాయ్ పిన్ని వాళ్ళు ఎంత చెప్పినారు కార్లో వెళ్దాం అని చెప్పి, లేదు నేను ఎంజాయ్ చేసుకుంటూ అందరితో బస్సులోనే వస్తా అని చెప్పేసి నా పెళ్లి టైంలో కూడా నేను బస్సులోనే వచ్చినాను. అంటే మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చినారనమాట నా పెళ్ళికి. అందుకని చెప్పి ఇంకా వాళ్ళందరితో ఎంజాయ్ చేసుకుంటుంటే నేను ఒకదాన్ని వెళ్ళిపోతే ఏముండదు కదా అన్నట్టుగా బస్సులో ఫుల్ డ్యాన్స్లు వేసుకుంటా అట్లా వచ్చినాం మేము. నా పెళ్లి టైంలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. కానీ
అంతా వీడియోస్ ఆల్రెడీ నాతో ఉన్నాయి అనమాట. మంచిగా షూట్ చేసుకున్నాను అన్నీ కూడా. అంటే అప్పుడు నేను ఐఎమ్ నాట్ అ యూట్యూబర్ అప్పుడు, కానీ నాకు అంటే అవన్నీ కూడా క్యాప్చర్ చేసుకొని పెట్టుకోవాలి అనేది ఒకటి ఉంటుండే అనమాట నాకు ఎప్పుడు. సో అది నా ఫోన్లో అంతా ఉండింది, కానీ ఫోన్ అసలు అంటే అది మొత్తం తీయడానికే రావట్లేదు. మొత్తం దాంట్లో డేటా అంతా కూడా ఇదైపోయింది అనమాట. సో అందుకే అదంతా కూడా మిస్ అయిపోయి డేటా అంతా కూడా నాతో లేదు. చాలా బాధ అయింది నాకు అది గుర్తు చేసుకుంటే. ఇప్పుడు కూడా బాధ అవుతుంది. అంటే చాలా మంచిగా అంతా ఎంజాయ్ చేసిండే మెమరీస్ అంతా కూడా దాంట్లో ఉండినాయి. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. సో ఇప్పుడైతే ఇంకా వెళ్ళేటప్పుడు నీట్గానే వెళ్తామండి, రెడీ అయ్యి మంచిగా. వెళ్ళేటప్పుడు అయితే ఎటువంటి హంగామా అట్లా ఏం చేయము, నీట్గా వెళ్తాము. ఇంకా తిరిగి వచ్చేటప్పుడు ఉంటుంది అనమాట అస్సలైన సినిమా. అది ఇంకా ఈ బ్లాగ్లో అయితే నేను షూట్ చేయలేకపోయాను అది, ఎందుకంటే మొత్తం వాటర్తో ఆడుకుంటాం అనమాట మేము. ఇంకా ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఫేస్ ఎలా ఉంటే వచ్చేటప్పుడు అలా అస్సలు ఉండవు అనమాట. అది మీకు లాస్ట్లో ఒకటి వీడియో యాడ్ చేశాను, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి. అసలు రెడీ అయిన వాళ్ళు అట్లా ఉండవు అనమాట, అంత అధ్వానంగా ఆడుకుంటాం మేము అలా వెళ్ళినప్పుడు. అంటే ఫుల్ వాటర్ ఒకరి మీద ఒకరు పోసేసుకోవడం, అంటే మా బావ వాళ్ళు అట్లా మరిది వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళంతా మా మీద వాటర్ పోయడం, మేము వాళ్ళ మీద పోయడము, ఎవరు ఎక్కువ పోసుకుంటారో అనేది. అంటే అలా మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట వెళ్ళినప్పుడు. ఇంకా ఆ రేంజ్లో ఆడుకుంటే అసలు అంటే ఆల్రెడీ నేను చెప్పిన నా ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు కన్సీవ్ అయ్యేటప్పుడు నేను ఒక జర్నీ చేసా, ఇలా ఎంజాయ్ చేసాము అని చెప్పి. సేమ్ అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా ఈవెంట్కి ఇట్లా వెళ్ళాము, ఇలా అందరు జర్నీ చేసుకుంటూ వెళ్ళామంటే ఖచ్చితంగా రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు అలా చాలా అధ్వానంగా అయితే తయారై వస్తాం అనమాట. సో ఇంకా ఈ ఫంక్షన్లో కూడా వచ్చేటప్పుడు అలానే జరిగిందిలేండి. వెళ్ళేటప్పుడు అయితే నీట్గా వెళ్ళాము. అదే కుడితిని అని చెప్పా కదా, సో అక్కడికే వెళ్ళామన్నమాట. మేము రీచ్ అయ్యేపాటికి 7:30 అట్లా అవుతుంది. 5:30కి ఏమో బయలుదేరినాం మేము ఊర్లో. 7:30, 8కి అట్లా ఇక్కడ రీచ్ అయిపోయాము. ఇంక ఇక్కడైతే ఫుడ్కి అంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చినారు. చిత్రాన్నం అంటే వైట్ రైస్, ఇంకా చిత్రాన్నం పులుసు కూడా చేసుకొని వచ్చినారు. ఇప్పుడు అవి రెండు కలుపుకొని తినేసేయడమే అనమాట. ఫస్ట్ అయితే అందరు కాలు కడుక్కొని దేవుడికి దండం పెట్టుకొని తర్వాత బయట అంతా అరేంజ్ చేసుకుంటాము ఫుడ్కి. చాలా వరకు ప్లాన్డ్గా చేసుకునేవి అంత ఎంజాయ్ చేస్తామో లేదో కానీ ఇలా అన్ప్లాన్డ్వే చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటామని అనిపిస్తుంది నాకైతే. నేను చాలాసార్లు అలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈవెన్ జయ కూడా అదే అంటుంటాడు అనమాట. అనుకున్నట్టు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోయింటాం. అది అలాంటి ఫంక్షన్సే బాగా ఎంజాయ్ చేసి ఉంటాం మేము. ఫంక్షన్స్ కానీ, ట్రిప్స్ కానీ, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళి రావడం, సడన్గా అనుకొని వెళ్ళడమే అంటే చాలా మెమొరబుల్గా ఉండిపోతాయి మాకు. సో ఈ వీడియో అంటే ఈ ఈవెంట్లో కూడా అలానే జరిగిందనమాట. చాలా ఇక్కడ కనిపిస్తున్నారు కదా, సో వీళ్ళందరూ మా తోడికోడళ్ళే. అండ్ వెనకాల ఉంది కదా మా చెల్లెలు, ఇక్కడ క్రీమ్ కలర్ సారీ కాకుండా వెనకాల తన కొడుకుదే అనమాట. ఇప్పుడు తన చేతిలో ఉన్నాడు కదా, వాడదే అనమాట ఇప్పుడు పుట్టు వెంట్రుకలు తీపిచ్చేది. వాడు ఇంకా రేపు బోడిగుండు అయిపోతాడు. అంటే మొత్తం తీసేయరు, జస్ట్ పైన హెయిర్ అంతా కూడా, అంటే లాంగ్ హెయిర్ వచ్చింటాయి కదా, సో అవన్నీ కూడా తీసేస్తారు. తర్వాత 5th డే అట్లా మొత్తం గుండు కొట్టిస్తారనమాట. సో అదనమాట. ఇక్కడ యాక్చువల్గా మా పాపకు కూడా 1 year లోపే తీయించాలి అనే ప్లాన్ ఉండే, కానీ మళ్ళీ అత్తమ్మ ఉండి లేర్లో 3 yearsలో అట్లా తీపిద్దాము అని అన్నారనమాట. సో అందుకని చెప్పి ఇంకా 3 yearsకి పోస్ట్పోన్ అయింది మాది. సో చూడాలి తనకి ఇక్కడ ఏమని అయితే మేము ఏం మొక్కుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు మేము ఒకటి మొక్కుకోవడం, మళ్ళీ అత్తమామ ఒకటి మొక్కుకోవడం అలా అయిపోతుంది కదా అన్నట్టుగా మేమైతే దాని జోలికి పోలేదు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ తీపియాలని అనుకున్నాము. సో అంటే మా జేకి కూడా ఇక్కడే తీపించినారనమాట పుట్టు వెంట్రుకలు. నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, తనకి ఇక్కడే తీయించినారు. మరి ఖుషికి ఎక్కడో తెలియదు, చూడాలి. వీడైతే బాగా పూలు పెట్టుకోండి, ఇక లాస్ట్ డే కదా పూలు పెట్టుకోవడానికి, అందుకే పూలు పెట్టుకొని ఎగురుతూ ఉన్నాడు వాళ్ళ తాతతో పాటు. మా బాబాయ్ అయితే వాడిని ఎత్తుకున్నానన్న పాతే అనుకుంటే ఎగురుతున్నాడు అనమాట. యాక్చువల్గా అంటే మా పిల్లలంతా అదే పాట పాడుతూ ఉండినారు వచ్చేటప్పుడు, అక్కడ అంటే ఆడుకునేటప్పుడు అంతా. సో అదే మైండ్లో ఉండిపోతుంది ఏదైనా పాట ఉంటే. అలా మా బాబాయ్ కూడా ఎగురుతూ ఉండినాడు అనమాట. ఇంకా మా వాళ్ళంతా అయితే ఇక్కడ కాళ్ళు కడుక్కొని, కాళ్ళు అయితే కడుక్కుంటున్నారు. ఇంకా ఆటో నుంచి లగేజ్ కూడా దించుతూ ఉన్నారనమాట. అంటే నెక్స్ట్ డేకి వంట చేసుకునేకి వెజిటేబుల్స్, సామాన్లు, గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కూడా తెచ్చిన్నాం మేము. సో అవన్నీ కూడా దించుతూ ఉన్నారు. ఇంకో పక్క అయితే మా అత్తమ్మ అందరి పిల్లలతో పాటు కూర్చొనింది అనమాట, పిల్లలందరినీ పట్టుకొని. అంటే దోమలు ఉంటాయి అని చెప్పేసి నేను భయపడినందుకు ఇంకా మళ్ళీ జే అయితే మా మరిదికి చెప్పినాడు అనమాట. ఫ్యాన్ అట్లా అంటే టేబుల్ ఫ్యాన్ ఉంది వాళ్ళ ఇంట్లో. సో టేబుల్ ఫ్యాన్ కాదు, స్టాండింగ్ ఫ్యాన్ ఉందన్నమాట. సో అది పెట్టుకుందాము, 2 పిల్లలు ఉన్నారు కదా, సో 2కి సరిపోతుంది అన్నట్టుగా అది కూడా తీసుకొచ్చినమాట, ఫ్యాన్ తీసుకొచ్చినాము. సో ఫ్యాన్ పెట్టుకొని ముందరే నేను, ఇవాన్షి, ఇంకా వాడు మా విహాన్స్, వాడి పేరు విహాన్స్ అనమాట. పుట్టు వెంట్రుకలు ఇప్పుడు జరుగుతున్నాయి కదా, సో వాడి పేరు విహాన్స్. వాళ్ళ
మమ్మీ మేము నలుగురు అయితే ఫ్యాన్ ముందరే పడుకున్నాం, పిల్లలకి ఎటువంటి దోమలు కొరకకూడదని చెప్పేసి. ఇంకా మిగతా వాళ్ళందరూ చుట్టుపక్కల అంతా అంటే మా వెనకాల అంతా పడుకున్నారు. అంటే స్వింగ్లో పెట్టినాం అనమాట ఫ్యాన్ని. సో అందరికీ రొటేటింగ్ మోడ్లో పెట్టింటే అందరికీ వచ్చింది. సో అందరూ హ్యాపీగా పడుకున్నాము. అంటే ఇబ్బంది అయితే ఏం కలగలేదు ఎవ్వరికి. ఇంక యువతల చిత్రాన్నం కలుపుతా అంటే అందరూ వెయిటింగ్ అనమాట, ఆకలి వేస్తుంది అందరికీ. ఇలా బయటకు వచ్చిన ఇంట్లో ఉన్నప్పుడు ఆకలి వేస్తుంది లేదా, ఇట్లా బయటకు వచ్చినప్పుడే బాగా ఆకలి వేస్తుంది, బాగా తినాలనిపిస్తుంటుంది కదా. సో అది అన్నం చింతొక్కే కానీ అంటే కొంచెం 2 ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుంది ఇట్లా బయటకు వచ్చినప్పుడు మంచిగా. సో ఇంకా అందుకే అందరు వెయిటింగ్ అనమాట చిత్రాన్నం కోసము. ఇంకా అందరు కలుపుతూ ఉన్నారు ఇక్కడ మా చెల్లెలు మా అక్క వాళ్ళ. అన్నం అయితే ఇంకా వేడిగా ఉందంట. మా అక్క కలుపుతుంటే చేయి కాలుతుంది అని చెప్తుంది. ఇంకా చిత్రాన్నంకి మంచింగ్ అంటే సైడ్ డిష్కి పిక్కిల్, ఇంకా చింతొక్కు, శనక్కాయల మిరప్పొడి ఇవన్నీ కూడా తెచ్చుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ డే ఉప్మా అట్లా చేసినప్పుడు వాటికి కూడా బాగుంటుంది కదా అన్నట్టుగా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చారు. ఇంకో పక్క అయితే నేను మా రాశి అంటే విహాన్స్ వాళ్ళ మమ్మీ ఇద్దరు గిన్నె పట్టుకొని ఇంకా రైస్కి పెట్టించుకుంటాం అనమాట. పిల్లలు ఫస్ట్ తినిపించేస్తే తర్వాత మేము తినొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ తినిపిద్దామని చెప్పి పెట్టించుకుంటూ ఉన్నాము. ఇంకో పక్క ఒక దాంట్లోనే అంతా కలుపుకుంటుంటే టైం లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకో గిన్నెలో కూడా కలుపుదామని చెప్పి ఇంకో గిన్నె కూడా రెడీ చేస్తూ ఉన్నారు. రెడీ చేస్తా అంటే ఉదయం బావా వాళ్ళంతా కామెడీ చేస్తూ అన్నారు అనమాట. మీరంతా వీడియో కోసం కూర్చున్నారు కదా, వీడియో కోసం అంటే వీడియోలో బిల్డప్ ఇస్తున్నారు కదా, మీరు ఏదో వంట చేస్తున్నట్టు అని చెప్పేసి అంత కామెడీ చేస్తా అన్నారనమాట. ఒక పక్క అక్క, ఒక పక్క పిన్ని వీళ్ళంతా కలుపుతా ఉన్నారు. అంతా ఫుల్ గడ్డలు ఉంటుంది కదా, సో అదంతా కూడా పొడిగా చేసుకొని చిత్రాన్నం కలుపుతారనమాట. ఆల్మోస్ట్ అందరూ అలా చేసేది. ఇంకా పులుసు అయితే వీళ్ళు ఆనియన్ టొమాటో వేసి చేస్తాం కదా, అలాంటివి తీసుకొచ్చారనమాట. అలాంటివి చేశారు పులుసు. ఇంకోలాగా కూడా చేసుకుంటారు మామూలుగా పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసి అలా కూడా చేస్తారు. వీళ్ళైతే ఇలా చేయించుకొని వచ్చారనమాట. ఇంట్లోనే చేసి తీసుకొచ్చారులేండి. ఇంకో పక్క అయితే నేను ఇవాన్షికి ఇప్పుడు అన్నం తినిపిస్తూ ఉన్నాను అనమాట. తను ఆల్రెడీ పాపం చాలా ఆకలిపోయింది. అంటే జర్నీలో పడుకోయింది అనమాట. పడుకొని లేసి ఆకలి అవుతుంది కదా, ఆబ్వియస్లీ మనకే అవుతుంది. ఇంకా అలా తనకి తినిపించేసి ఇంకా ఇప్పుడు మేము కూడా తినాలన్నమాట. అందరు తింటున్నారు, ఇంకా నాదైతే అవ్వలేదు తినిపించడము. తర్వాత నేను తినాలి, నాకు కూడా ఆకలి వేస్తుంది అందరు తింటా అంటే. కానీ ఫస్ట్ పిల్లలు కడుపు నిండితే మనం ప్రశాంతంగా తినొచ్చు కదా, ఎంతసేపు అయినా తినొచ్చు. లేదంటే అసలు తినిపించాలి అదే ఒక దీంట్లో అసలు కడుపు నిండా అన్నం కూడా తినలేము కదా. సో నేనైతే అలానే ఫస్ట్ ఇవాన్షికి అయితే తినిపించేస్తాను అనమాట ఎంత టైం అయినా. యువతలైతే మా ఆడబిడ్డ కూడా అదే పని చేస్తుంది, తను కూడా పాపం పిల్లలు తినిపిస్తుంది అనమాట. మా రాశి అయితే ఆల్రెడీ విహాన్స్కి తినిపించేసింది, వాడు తినేసాడు. ఇంకా అదండి మొత్తం అందరైతే ఇప్పుడు ఫస్ట్ ఒక ట్రిప్ అయితే కూర్చొని తింటూ ఉన్నారనమాట. తర్వాత మా వాళ్ళంతా అంటే పిన్ని, అక్క, మా చెల్లెలు వాళ్ళు అందరు వచ్చి కూర్చొని తింటారు. ప్రజెంట్ అయితే ఫస్ట్ మగవాళ్ళు అంటే చాలామంది మగవాళ్ళు అయితే కూర్చొని తిన్నారనమాట. ఇప్పుడు మా బ్యాచ్ అంతా అత్తమ్మ అంతా కూర్చొని తింటూ ఉన్నాము, వాళ్ళు వడ్డిస్తూ ఉన్నారనమాట. మా ఫ్యామిలీలో అయితే ఇలా అందరూ గ్యాదర్ అయ్యాము. ఆ చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ అలాంటివి ఏం ఫీలింగ్స్ ఉండవన్నమాట. అది ఎలాంటి ఫంక్షన్ అయినా కూడా మేమంతా గ్యాదర్ అయ్యాము అంటే అసలు విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తాం అనమాట. మేము అంటే జోకులు వేసుకోవడము, ఆటలు ఆడుకోవడము, ఇంకొకరి మీద ఒకరు సటార్లు వేసుకోవడం, అలా అంటే ఉంటూనే ఉంటుంది. మేము అక్క చెల్లెలంతా ఒక పార్టీ, మా బావ మరిది వాళ్ళంతా ఒక పార్టీ అలా ఉంటుంది అనమాట. హస్బెండ్స్ అంటే మా అక్క చెల్లెల హస్బెండ్స్ అంతా ఒక పార్టీ, అట్లా మంచిగా ఆడుకుంటాం అనమాట. ఇంకా మా ఆడబిడ్డ ఉంది కదా, తను కూడా వాళ్ళ అన్న వాళ్ళ పార్టీ అనమాట. ఇంకా అలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఈవెన్ వచ్చేటప్పుడు కూడా తనేమో ఫస్ట్ మాకంతా వాటర్ పోసేసి వాళ్ళ అన్న వాళ్ళ వెనకాల పోయి దాక్కుంటుంది. ఇంకా అంటే వాళ్ళంతా ప్రొటెక్ట్ చేస్తారనమాట వాళ్ళ చెల్లెల్ని. సో అలా అంతా వాళ్ళనంతా తప్పించుకొని వాటర్ పోయాలా అనేది మా ఎయిమ్ అనమాట అది అక్కడ. అలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాం. పోటీ అంటే మొత్తం ఇంకా యుద్ధం చేసినట్లు చేస్తుంటాం అనమాట. అంతా కూడా కామెడీగా జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ చేయడం అయితే వాళ్ళే స్టార్ట్ చేస్తారు, మేమైతే ఊరికే ఉంటాం స్టార్టింగ్. ఆ రోజు కూడా అంతే, మేము వచ్చేటప్పుడు వాటర్ క్యాన్ ఉంటుంది కదా, సో దాంట్లో వాటర్ పట్టుకొని వచ్చినారనమాట. ఎప్పుడన్నా దాంట్లో తాగాల్సి అంటే అవసరం పడితే తాగడానికి తాగేకుంటాయని చెప్పేసి పెట్టుకొని వచ్చింటే ఫస్ట్ మా మరిది వచ్చినాడనమాట. వచ్చేసి నీళ్ళు తాగుతా వదిన అన్నాడు. సరేలే అని చెప్పేసి తనకి తాగడానికి గిన్నె అదంతా వేస్తే ఉంచుకొని అసలు తను తాగడానికి రాలేదు, వాళ్ళు పంపించినారనమాట. మా బావ వాళ్ళ సైడ్ నుంచి పంపించినారు తన్ని. ఇంకా తనేమో జస్ట్ ఇట్లా నోట్లో పోసుకుంటూ ఉన్నాడు, జస్ట్ యాక్టింగ్ అనమాట. అది తెలిసిపోతుంది. తాగే వాళ్ళైతే స్పీడ్గా తాగేస్తారు కదా, తను ఊరికే నిదానంగా అట్లా తాగుతూ ఉంటే వెనక నుంచి మా బావ వచ్చేసి అట్లే తాగే వాటర్ ఇట్లా గిన్నె తీసుకొని మా మీద అంతా పోసేసినాడు అనమాట. ఇంకా ఒక్కసారి ఎవరైనా స్టార్ట్ చేస్తే ఇంకా ఊరుకునేదే లేదు. ఇంకా మళ్ళీ మేము ఉంచుకున్నాం, ఇంకా గిన్నెలో వాటర్ మేము ఉంచుకొని మేము పోయడం అలా చాలా జరిగిందిలేండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా వీడైతే ఇప్పుడు హాయ్ చెప్పడం నేర్చుకుంటున్నాడు, ఎంత బాగా హాయ్ చెప్తూ ఉన్నాడు.
వాళ్ళ మమ్మీ మంచిగా కొప్పు కట్టి వానికి పూలు పెట్టింది, ఒక 3 పెట్టేసిందేమో ఒకేసారి. ఇంకా వాళ్ళ మమ్మీ అయితే ఇవాన్షిని ఎత్తుకుంది, నేనైతే వీడిని ఎత్తుకున్నాను అనమాట. ఇంకా అలా ప్యాంపరింగ్ చేసుకుంటూ ఉన్నాం వాళ్ళని. ఇంకా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని అలాగా రిలాక్స్ అవుతూ ఉన్నారనమాట. ఇంకో పక్క డ్రమ్లో వాటర్ కూడా పట్టేస్తున్నాము, అంటే మార్నింగ్కి స్నానానికి వాటికి. అండ్ మళ్ళీ ఇప్పుడు తిన్నాం కదా, సో ఆ సామాన్లు అన్నీ కూడా కడిగేసేసారనమాట ఆల్రెడీ. సో ఇంకా మార్నింగ్ వంటకు కానీ అన్నిటికి కూడా పనికి వస్తాయని చెప్పేసి ఇక్కడ వాటర్ అయితే డ్రమ్లో నింపి పెడుతూ ఉన్నారనమాట. ఇంకా నీది అంటే మా పాపకైతే నేను వీడియో షూట్ చేయమని చెప్తూ ఉన్నాను, తనేమో ఎవరో అంటే మా పిన్ని అడ్డం వస్తా అంటే పక్కకు దోసేస్తా అండి, పక్క జరుగు అని చెప్పేసి దాన్నే నవ్వుతున్నాం అనమాట అక్కడ. ఇంకో పక్క ఫోన్లు పట్టుకొని అందరూ బిజీగా ఉన్నారనమాట. ఇంకా మేమైతే ఇలా పిల్లల్ని ఎక్స్చేంజ్ చేసుకునే దాంట్లో బిజీగా ఉన్నాం. ఒక పక్క కాఫీకి కూడా పెట్టారనమాట, అంటే పాలు తీసుకొచ్చినారనమాట. మళ్ళీ పొద్దునకు అవి చెడిపోతాయి, ఫ్రిడ్జ్ కూడా లేదు కదా అని చెప్పేసి ఇంకా కాఫీ చేసుకొని తాగేద్దాంలే అన్నట్టుగా కాఫీ పెడుతున్నారు. ఇంకో పక్క మా ఖుషి అయితే బాగా నడుచుకుంటా అంతా అందరి దగ్గరికి వెళ్తూ అలా ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తుంది తనైతే అందరితో కలిసి. మామూలుగా అయితే అక్కడ నేను జే పాప ముగ్గురే ఉంటాం కదా, తను బోర్గా ఫీల్ అవుతుంటుంది, కానీ ఇక్కడ బాగా అందరు ఉంటారు కదా, మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట అందరితో. ఇంకో పక్క కాఫీ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు అందరికీ ఇవ్వడానికి అయితే రెడీ చేస్తున్నారనమాట కాఫీని. ఆల్రెడీ టైం అయితే అప్పుడు 10:30 దగ్గర 11 అట్లా కావస్తుంది. ఆ టైంలో కాఫీ తాగుతున్నారు. మా ఇంట్లో అయితే అందరూ కాఫీ పిచ్చి అనమాట, అందరికీ ఉంది అది. ఏ టైంలో మీరు లేపి కాఫీ తాగుతూ అన్నా కూడా లేచి తాగుతారనమాట, అంత పిచ్చి మా ఇంట్లో కాఫీ అంటే. ఇంకా అందరూ కాఫీ అంటేనే అందరూ చేయండి తాగుదాం అని చెప్పేసి అన్నారనమాట. ఒక్కరు కూడా ఈ టైంలో ఏంటి అని అనలేదు, అంత ఇంట్రెస్ట్ కాఫీ అంటే మా ఇంట్లో అందరికీ. ఇంకా మా కీర్తి అందరికీ బెడ్ కాఫీ సర్వ్ చేసిందనమాట. బెడ్ కాఫీ ఇలా కూడా తాగుతారా అంటే, మార్నింగ్ లేచినప్పుడు బెడ్ కాఫీ తాగుతారని తెలుసు, పడుకునేటప్పుడు కూడా తాగుతారని తెలియదు. అందరూ బెడ్ కాఫీలు అయితే తాగారు నైట్ కూడా. ఇంకో పక్క అందరూ బెడ్ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ, ఇంకో పక్క ఎక్కడ పడుకుందాం, దోమలు ఉన్నాయా లేదా అని చెప్పి డిస్కషన్లు అనమాట. ఐస్ చేసే చూస్తుంది మధ్యలో ఈ అమ్మాయి మాటలతో చెప్తాడు, ఆయన చేతులతో చూపిస్తాడు. ఆనందం అయిపోయింది మనకి. నిన్ను కీర్తి మింగేటట్లు చూస్తాడు వాడు, సూప్ చూస్తున్నాడు నిన్ను వాడు. ఇప్పిస్తుంది కదా అన్నట్లు, ఇప్పిస్తుంది కదా అన్నట్లు చూడ అందరూ అట్లా ఏడిపించే రకము. ఏం గ్లాస్ కావాలా నీకు? మన ముఖం అట్లా దెబ్బలు పడతాయి నీకు, దెబ్బలు ఇంపా గ్లాస్ ఇంపా దెబ్బలు పడతాయి. ఏం అట్లా చేస్తున్నావు? ಎಷ್ಟು బిర్యానీ పడుతుంది నిన్న పడతాయి, దెబ్బలు పడతాయి నీకు. ఎప్ప పిసుకొద్దురేనా ఇది అందరు కావాలంటే తీసుకోనా అక్క ఇస్తా, తీసుకో అమ్మ పట్ల పట్టండి చెప్పు. మీరు చూసిరాయే కొట్లాటిద్దరు.
అలా పిల్లలతో కాసేపు సరదాగా ఆడుకున్నాము. ఇంత మంచిగా ఫైట్ చేస్తున్నారు క్యూట్గా. మా పాప ఏమో అంటే మంచిగా ఇప్పించుకోవాలి, కొట్లాడొద్దు, ఇట్లా గుంజుకోవద్దు అట్లా మెంటాలిటీ అనమాట. వాడేమో ఫుల్ వైలెన్స్ అనమాట. వాడు ఇంకా గుంజుకోవడమే, ఇంకా అసలు మాటలు వీట్లు ఉండవు. వాడు తినేమో ఇంత స్వీట్గా తే అని అడుగుతూ ఉంది. నాకే పాపం అనిపించింది. కానీ పిల్లలు కదా, వాళ్ళిద్దరి మధ్య కూడా క్యూట్గా ఉంటుంది. అంటే ఇద్దరికి మాటలు రావు, అది ఎలా అర్థం చేసుకుంటారు, ఏం చేస్తారని చూడడానికి వాళ్ళు ముచ్చటగా ఉంటుంది కదా. ఇంకా నైట్ అయితే ఇంకా అదంతా అయిపోయాక చాలా అలసిపోయినాం కదా ట్రావెల్ అంతా చేసి కూడా, ఇంకా పడుకునేసాము. పడుకుని మార్నింగే లేచాం అనమాట తొందరగా, ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ అట్లా అంతా ఏం లేవన్నమాట స్నానాలకి వాటికి. సో జస్ట్ అట్లా తాడపాలంటారు కదా, ఇందాక మేము కింద వేసుకొని కూర్చొని అన్నం తినడానికి. సో ఆ వైట్ దాంతోనే మొత్తం అంటే అడ్డం కట్టుకున్నాం అనమాట, 4 sides అట్లా అడ్డం కట్టుకొని స్నానాలు అయితే అందరు చేసేసాము. చీకటి ఉన్నప్పుడే చేసాము, సో దట్ అంటే ఎవరికి అంత అంటే కనబడదు, కొంచెం సేఫ్టీగా ఉంటుంది చీకటి టైంలో అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేచి చేసేసాము. ఇంకా పిల్లలకైతే ఇప్పుడు చేపిస్తూ ఉన్నాం అనమాట. నిధి చేతు వాళ్ళంతా ఆల్రెడీ స్నానం చేసేసారు, అంటే కొంచెం తొందరగానే చేసేసారు వాళ్ళు కూడా. అంటే లేచిన్నారు, ఇంకా చేసేయండి అంటే చేసేసారనమాట. ఇంకా పాప పడుకొని ఉండింది, అందుకని చెప్పి తను డిస్టర్బ్ చేయలేదు. ఇంకా తను లేచింది. ఇప్పుడు తనకి ఇంకా నీళ్ళు అయితే తోడుకుంటూ ఉన్నాను అనమాట, వేడి నీళ్ళు స్నానం చేపిద్దామని చెప్పి. ఇంకా పిల్లలకి కదా ఇంకా బయట చేపిస్తున్నాం, లోపలికి ఏం వెళ్ళట్లేదు. కనిపిస్తుంది కదా సెటప్, అక్కడే అనమాట. అంటే యువతలంతా బెడ్షీట్ అవతలంతా ఫుల్ అది తాడుపాలు కప్పేసినాము. అంటే ఇంకా చీకటి ఉంది కాబట్టి షాడో అట్లా కూడా ఏం కనబడదు. ఇంకా సేఫ్గా స్నానాలు కూడా చేసాము. యువతలు ఇంకొక వాష్రూమ్ కూడా సెటప్ చేసుకున్నాము. అంటే అది కొంచెం అవి పిల్లలు ఉన్నాయి కదా, సిమెంట్ పిల్లలు అంటే బ్రిక్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టినారనమాట అక్కడ, కన్స్ట్రక్షన్ కోసం ఏదో పెట్టినారు. ఇంకా దాని పక్కన అట్లా కొంచెం కట్టెలు అవి పెట్టి అక్కడ కూడా కొంచెం మంచిగా వాష్రూమ్ లాగానే సెటప్ చేసినారు మా బాబాయ్ వాళ్ళు. ఇంకా అక్కడ కూడా కొంతమంది, ఇక్కడ కొంతమంది, సో తొందరగా అయిపోతుంది కదా అన్నట్టుగా. ఎందుకంటే 7:30 లోపే అది వెంట్రుకలు అయితే తీపిచ్చేయాలని చెప్పినారనమాట స్వాములు. సో అందుకని చెప్పి అలోపు అవ్వాలి, అందరిది అయిపోవాలని చెప్పేసి అందరూ తొందరగా అయితే చేసేసామన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా ఇంకో పక్క మొత్తం క్లీనింగ్ కూడా చేసేసామన్నమాట. అక్కడ మేము పడుకుంటాం కదా, సో పరుపులన్నీ ఎత్తి పెట్టేసి అక్కడ కసునూకి బండ్లు కడిగేసి అంతా కూడా క్లీనింగ్ అంతా కూడా మేమే చేసేసాము. అంటే యాక్చువల్గా ఇక్కడ పూజారి ఉంటారు, ఆయన వచ్చి పూజ అంతా కూడా చేస్తారు. కానీ ఇంకా తనకి 7:30 లోపే అవన్నీ పూజ అంతా జరిగిపోవాలి కాబట్టి తనకు అక్కడి నుంచి, అంటే తను ఎమింగ్నూరులో ఉంటారనమాట పూజారి. సో అంటే మేము లాస్ట్ టైం పెట్టాం కదా, వాళ్ళ ఇంట్లోనే తిన్నాము, అన్నం తిన్నామని చెప్పి. సో అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే టైం పడుతుంది కదా వాళ్ళకి. సో అందుకని చెప్పి పూజకు అంతా కూడా మా బాబాయే రెడీ చేసేస్తున్నారు. ఇట్లా పూజలు, ఈ పద్ధతులు వీటి గురించి అంతా కూడా మా బాబాయ్కి చాలా అవగాహన ఉందన్నమాట. మంచిగా తనకు అన్నీ తెలుసు, అన్నీ చేస్తారు. సో అందుకనే ఫస్ట్ తన అంతా ఇంకా స్నానం చేసి ఫ్రెష్గా ఇంకా పూజ చేయడానికి అయితే కూర్చున్నారు. తనకి హెల్ప్ చేయడానికి మా చెల్లెలు కూడా కూర్చుంది. టోటల్గా అయితే తండ్రి కూతురు పూజ సెటప్ మొత్తం అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారనమాట. అంతా కూడా నీట్గా చేసేసారు. బొట్లు పెట్టి దేవుని అంతా కడిగేసి బొట్లు అంతా నీట్గా పెట్టేసి, సో అన్ని చోట్ల కూడా పూజ అయితే చేసేసారు. అక్కడ తర్వాతనే బయట నెక్స్ట్ మన కార్యక్రమాలు చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే అక్కడ కంప్లీట్ చేసేసారు. అంతా అయిపోయే టైంకి వచ్చారనమాట పూజారి. పూజ అంతా అయిపోయే టైంకి ఇంక వచ్చాక వాళ్ళు మంగళహారతి ఇచ్చారులేండి, పూజారి గారే ఇచ్చారు. ఇంక యువతలు అయితే ఇప్పుడు వెంట్రుకలు తీపియడానికి మొత్తం సెటప్ అంతా అరేంజ్ చేసేసారనమాట. కింద బ్లాక్ కలర్ అదంతా వేసి ఇంకా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇప్పుడు వీడికి మొత్తం కంకణ అదంతా కట్టి పూలు చుట్టి చేతికి మొత్తానికి అయితే వీడిని రెడీ చేసేసారు. విభూతి బొట్టలు కూడా పెట్టేసి అవన్నీ కూడా మేనత్త చేసింది అనమాట, అంటే మా శ్రీకాంత్ వాళ్ళ చెల్లెలు. ఇంకా ఇంకో పక్క అయితే ఈ ఆకులు సీజర్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. సీజర్ షేప్లో మనం దాన్ని రెడీ చేసుకోవాలి ఆకుని. సో అలా ఫస్ట్ ఆకుతోనే 5 కత్తర్లు ఆకుతోనే తీస్తారు, అంటే తీసినట్టు జస్ట్ అట్లా యాక్ట్ చేస్తారనమాట, తీయరు దాంతోనూ. అది అయిపోయాక సీజర్తో కట్ చేస్తారు. సో అదంతా కూడా మేనమామ చేస్తాడనమాట. అంటే విహాన్స్ ఉన్నాడు కదా, వాళ్ళ మేనమామనే చేయాలన్నమాట అవన్నీ. సో ఇందాక తలపాక చుట్టాడు కదా మా బాబాయ్, తనే అనమాట వాళ్ళ మేనమామ. సో అలా తలపాక చుట్టుకొని చేయాలన్నమాట. ఏదైనా అంతే, ఇలా కార్యాలు ఏమైనా ఉన్నాయి అవి మన చేతుల మీదకి ఏదైనా చేస్తున్నామంటే ఖచ్చితంగా మగవాళ్ళు అలా తలపాక కట్టుకుంటారు మా ఇండ్లలో. సో మీ ఫ్యామిలీస్లో కూడా అలానేనా, ఇలా వేరే పద్ధతులు ఏమైనా ఉంటాయా, ఎలా ఉంటాయి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. సో మనకు కూడా తెలుస్తాయి కదా ఎటు సైడ్ ఎలాంటివి జరుగుతాయి ఏమి అనేది. సో ఇప్పుడైతే మేనమామ ఇలా
జస్ట్ అట్లా వెంట్రుకలు ఇలా ఒకరు పట్టుకుంటే ఇలా జస్ట్ కత్తర్లు ఇస్తూ ఉన్నారనమాట. అవన్నీ కూడా మొత్తం ఒక బట్టలో అంటే ఒక జాకెట్ పీస్లో అంతా చుట్టేసి పారే వాటర్ ఉంటాయి కదా, అంటే ఫ్లో అయ్యే ఉంటాయి కదా వాటర్, దాంట్లో వేసేయాలన్నమాట. సో మాకైతే అట్లా ఉందిలేండి ఆన్ ద వేలో. అంటే మేము మాకు ఎలాంటిది పూజలు ఇట్లా ఇంట్లో టెంకాయ పెట్టింటాం కదా కలశానికి, సో అది ఇయర్లీ వన్స్ మారుస్తూ ఉంటాం కదా. సో ఆ టెంకాయలు కానీ పూలు దేవుడికి పెట్టేవి ఎలాంటివైనా సరే మాకు ఒక స్పాట్ అని ఉందన్నమాట, హగ్రీ అని చెప్పి ఎప్పుడు అక్కడే వేసేస్తూ ఉంటాము. ఇంకా ఇవన్నీ కూడా అక్కడ వేయాలి ఆన్ ద వేలోనే, అంటే మనం ఊరికి వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలోనే వచ్చేస్తుంది. సో అక్కడే వేసేయాలన్నమాట. ఎప్పుడే కానీ ఇలాంటివన్నీ ఫ్లోయింగ్ వాటర్లోనే వేయమని చెప్తారు. నేను చెప్పా కదా ఆల్రెడీ, అంటే మొత్తం గుండు అంటే క్లీన్గా అయితే మొత్తం చేసారు. 5th డేలో అట్లా చేస్తారనమాట. ఎప్పుడైతే మొత్తం పైన ఇట్లా చేతికి దొరికే ఎంటికలు మొత్తం కూడా ఇట్లా కట్ చేసేస్తారు, కత్తెరతోనే కట్ చేయాలి. సో అలా నీట్గా, అంటే చిన్నపిల్లలు కదా కదులుతూ ఉంటారు, కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేయాలన్నమాట. కానీ వాడికి పాపం గుండు చేయించినప్పుడు అయితే కాటు పడిందంట ఆల్రెడీ. నేను కూడా చూసానులేండి. ఇప్పుడు గుండు అయిపోయాడు వాడు మొత్తం, వాడికి కొంచెం కాటు పడింది గుండు మీద. పాపం మా పాప అయితే ఇట్లా బొక్కల నుంచి చూస్తాను ఏం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. నెక్స్ట్ తనకు కూడా ఉంటుందన్న విషయం తనకు తెలీదు. వాడైతే ఫుల్గా ఏడుస్తున్నాడు అనమాట. స్టార్టింగ్ అంత క్రాంక్ అవ్వలేదు, కానీ ఇంకా ఎంటికలు పట్టుకొని అట్లా ఎగ్గి కట్ చేసరికి ఏమో చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ పాపం ఫుల్గా భయపడిపోయాడు, ఫుల్గా ఏడుస్తున్నాడు. ఒక పక్క వాళ్ళ నాన్నమ్మ ఎత్తుకొని కొంచెం అట్లా ఓదారుస్తూ వానికి అట్లా చేస్తూ ఉన్నారు. ఫైనల్గా అయితే చేస్తారనమాట. మొత్తం ఇంతే ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇంతే అనమాట. 5 days వరకు ఇలానే ఉంటాడు. తర్వాత అయితే మొత్తం క్లీన్గా గుండు చేసేస్తారనమాట. ఇంకా పాపం వాడికి ఏడ్చి ఇంకా అలా పడుకుండిపోయాడు వాళ్ళ నానమ్మ మీద. ఇంకా వెంట్రుకలు అంతా కూడా ఫేస్ మీద అంతా ఉంటుంది కదా. సో వాడికి మళ్ళీ అంటే స్నానం మళ్ళీ చేపియాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు అదే కొంచెం వాడు ఏడు పాపితే స్నానం చేపియాలి. నేను చెప్పా కదా ఇట్లా బ్లౌజ్ పీస్లో మొత్తం పెట్టేసి ఫ్లో వాటర్లో వేస్తారని చెప్పి. సో ఇంకా అదంతా కూడా చేసేసారు. అదంతా అయిపోయాక ఇది తర్వాత కార్యక్రమం. అంటే వాడికి అంతా స్నానం అంతా కూడా చేయించాక అంటే శారీ ఇస్తారనమాట ఇట్లా ఆడపడుచు. సో ఆ శారీ తినకి వాళ్ళకి బట్టలు కూడా పెడతారు. అండ్ వాడికి కూడా బట్టలు పెడతారు. వాళ్ళు అవన్నీ మార్చుకొని రావాలి. ఇప్పుడు నెక్స్ట్ స్నానం చేసి వాడికి అంతా మార్చుకొని వీళ్ళు కూడా మార్చుకొని వస్తారు. సో ఆ టైంలో ఏంటంటే అంటే 7:30 లోపు అవ్వాలన్నారు కదా. సో అవన్నీ కూడా చేస్తాము. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వడినించాలన్నమాట. అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి వడినించాలి. సో అది వచ్చేసి 9 o'clock తర్వాత చేయాలని అన్నారు. ఎందుకంటే ఏదో ముహూర్తాలు ఉంటాయి కదా. సో అది 9 o'clock తర్వాతే చేయాలని చెప్పేసి ఇంకా కొంచెం గ్యాప్ వచ్చింది అక్కడ. అందుకని చెప్పి మేము వంటలు స్టార్ట్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా చేసుకొని తినేద్దాంలే, మళ్ళీ ఇంకా తర్వాత వంట చేసుకోవడానికి సరిపోతుంది, మళ్ళీ 9 o'clock వరకు వెయిట్ చేసుకుంటుంటే ఊరికే కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేసుకొని ఇప్పుడు తింటూ ఉన్నాము. మా బావ అయితే వడ్డిస్తూ ఉన్నాడు అనమాట. యాక్చువల్గా మేము మామ అనే అంటాం బావని కూడా. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో మామ బావకి అని చెప్పేసి నేను బావ అని చెప్తున్నాను మీకు. అంటే మా బావ ఏ ఫంక్షన్లో అట్లా వడ్డియారంట ఎక్కువ, అదే టాక్ అక్కడ, అసలు వడ్డియారు అని చెప్పేసి. సో అందుకని చెప్పి లేదు మమ్మ నాకు వడ్డియాల్సిందే అని చెప్పింటే సరేలే నీ తృప్తి ఎందుకు కాదనాలని చెప్పేసి అలా మా బావనైతే ఆట పట్టిస్తే తెచ్చి వడ్డిచ్చాడు ఉప్మా. వద్దన్నట్లలా పెడుతున్నాడు. ఇప్పుడైతే వాళ్ళ చెల్లెలు టర్న్. వాళ్ళ చెల్లెలు కూడా వద్దన్నట్లలో అవతల ఎక్కడో చూస్తా అంటే పెట్టేశాడు అనమాట ఉప్మా. ఇంకా మా బాబాయ్ అయితే బెట్టి చేస్తున్నాడు అనమాట. ఏమి ఇంత ఉప్మా పెట్టేసావు, అసలు ఎట్లా తింటారని. అంటే ఊరికి అట్లా ఫన్నీ అనమాట, అల్లుడు కదా. సో అట్లా ఫన్నీగా అంతా కలిసి ఫన్ చేసుకుంటే మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా వీడైతే పాపం స్నానం చేశాడు, డ్రెస్ కూడా వేశారు. ఇంకా టైం అవ్వలేదు కదా వడినించడానికి. ఇంకా అందుకని చెప్పి వాడు ఏడుస్తా అంటే ఇట్లా పండబెడతా అన్నారనమాట ఉయ్యాల్లో. వాడికైతే ఖచ్చితంగా ఉయ్యాలు ఉండాలంటే పడుకునేటప్పుడు. ఇంకా మా పాప అయితే పెద్ద మనిషి, అసలు పాపం తమ్ముడిని ఉయ్యాల్లో ఊపుతుంది. ఊపేకి రావట్లేదు, ఏదో ట్రై చేస్తూ ఉంది అట్లా ఊపడానికి. అంటే ఎంత క్యూట్గా ఉంటాయి కదా ఇట్లా సీనరీస్ అన్నీ. ఈ పాపే చిన్న పాప అంటే మళ్ళీ ఇంకో చిన్నపిల్లని ఉయ్యాలు ఊగుతూ ఉంది. చాలా క్యూట్ అనిపించింది నాకు. వీడియో తీయకుండా అయితే ఉండలేకపోయాను ఈ మూమెంట్ని. ఎంత క్యూట్గా ఊపుతుంది అసలు, తనకి రాకపోయినా కూడా. అండ్ ఇదే డ్రెస్ ఎందుకు వేసారు ఖుషీగా అని అయితే అసలు అనుకోవద్దండి. నేను చెప్పా కదా అసలు బట్టలు తీసుకురాలేదు. ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయని తెలీదు. రెగ్యులర్ వేర్ అయితే ఉంటుంది, కానీ ఫంక్షన్స్ ఉంటేనే కదా తీసుకొస్తాము. పాపం నాకే
ఎలానో అనిపించింది. ఇంకా అంటే అదే డ్రెస్ వేస్తున్నా అని చెప్పి తనకు కొత్త డ్రెస్ ఉన్నా కూడా వేయలేకపోయాను. అనంతపూర్లోనే పెట్టి వచ్చాను దాన్ని. ఇంకా కొత్తది తీసుకున్నాము అనే కూడా అంటే మాకు గ్యాప్ లేదు. మేము అనుకోయిందే జస్ట్ అందరు రెడీ అయ్యి ఒక 1.5 అవర్ ముందు అనుకున్నాము, రెడీ అయినాం, బయలుదేరిపోయాం అనమాట ఫంక్షన్కి. ఇంకా ఊర్లో షాప్స్ ఉండవు కదా డ్రెస్కి, మనం అలాంటి డ్రెస్సులు అంటే అంతగా మనకు నచ్చావు కదా, ఇంకా అందుకని చెప్పి తీసుకోలేకపోయా. అదే ఒకవేళ సిటీలో ఉండింటే కనుక హాఫ్ అన్ అవర్ ముందైనా సరే కొత్త డ్రెస్ తీసుకొని వేసిందను. ఇంకా ఊర్లో విలేజ్లో కాబట్టి దొరకవు, ఇంకా వేయలేదు. ఇంకా అదే డ్రెస్లోనే పాపం తను అన్ని ఈవెంట్స్ చేయాల్సి వచ్చింది. ఇంకొకసారి అలా అంటే కొంచెం ముందు జాగ్రత్త ఒక 2-3 పేర్స్ అయినా పెట్టుకోవాలి అని చెప్పేసి అర్థమైందనమాట నాకు. అంటే సడన్గా ఈవెంట్స్ అయితే ఏం రావు కదా అని ఒక ఆ నమ్మకం అనమాట నాకు. ఏదో అంటే ఎక్కడికైనా వెళ్ళినా బయటికి వెళ్తాం అంతే కదా. సో టీ షర్ట్, దానికి కూడా సమ్మర్ కాబట్టి ఇంకా టీ షర్ట్ ప్యాంట్లు వేస్తాం కదా, ఫంక్షన్ వేర్ ఎందుకులే అన్నట్టుగా నేను తీసుకురాలేదు. ఇంకా అలా తనకైతే ఆ డ్రెస్తోనే అలా ఫంక్షన్ అయితే జరిపేస్తుంది. ఇంకా ఆకు పూజ కూడా కట్టించినారనమాట వాళ్ళు. మొన్న మేము కట్టించాం కదా, ఇక్కడ కాదు మేము ఎమ్మింగ్నూరులో కట్టించినాం ఆకు పూజ, వీళ్ళేమో ఇక్కడ కట్టించారనమాట. అక్కడికి వెళ్ళలేదు అసలు, ఇంకా ఇక్కడే మొత్తం ఆకు పూజ అదంతా పూజ చేసేసుకొని ఇంకా తర్వాత లంచ్ కోసం అయితే కేసరి బాత్, అన్నం, వంకాయ, పప్పు ఇవన్నీ చేసినాము. ఫస్ట్ అయితే కేసరి బాత్ చేస్తానన్నారనమాట. యాక్చువల్గా పొద్దున ఉప్మా కేసరి బాత్ 2 చేసుకున్నాము. అంటే దేవుడికి నైవేద్యం కోసం కేసరి బాత్ చేయాలని అనుకున్నాము. ఇంకా అంటే నైవేద్యం కోసం అయితే కొంచెం ఎక్కువ వేస్తే ఉప్మాతో పాటు తినొచ్చు కదా, అంటే చౌచౌ బాత్ లాగా అని చెప్పేసి అట్లా కొంచెం ఎక్కువ వేసుకొని కేసరి బాత్, ఉప్మా 2 తిన్నాం మార్నింగ్. ఇంకా మార్నింగ్ అయిపోయింది, అంటే బాగుంది అనమాట టేస్ట్. అందుకని చెప్పి మధ్యాహ్నం మళ్ళీ కొంచెం తిందాంలే, ఓన్లీ అంటే హాట్ ఎందుకు, స్వీట్ కూడా తిందాం అన్నట్టుగా కొంచెం ఆఫ్టర్నూన్ కూడా చేస్తా అన్నారనమాట. సో అదే ఎంత బాగా ఉడుకుతుందో అసలు, స్లో మోషన్లో తీసాడనమాట మంచి. అంటే నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయ్యే వచ్చింది అనమాట. నేను ల్యాప్టాప్ ఇది కూడా తీసుకోపోలేదు, అంటే డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవడానికి. ఉన్న డేటా అంతా కూడా చాలా ఇంపార్టెంట్ డేటా ఉండింది. సో ఇంకా అది ఏది డిలీట్ చేసే పరిస్థితిలో లేను. ఇంకా అందుకని చెప్పి మా బాబాయ్ ఫోన్లో తీసారనమాట వీడియో. కొన్ని క్లిప్స్ అయితే మా బాబాయ్ ఫోన్లో తీసినవి ఇవన్నీ కూడా. ఇంక ఇక్కడైతే మేము నెక్స్ట్ అంటే అన్నం అంతా కూడా అయిపోయింది. అన్నం పప్పుకైతే కుక్కర్లో పెట్టేశారు, అన్నం కూడా అయిపోయింది, కేసరి బాత్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఆలు ఇంకా వంకాయ కూర అనమాట. అదైతే ఇంకా లాస్ట్లో చేస్తూ నిన్నాం, అంటే మేమే మొత్తం అక్క చెల్లెలంతా కలిసి చేసామన్నమాట. నాది ఒక చేయి అయితే కాదు, నేను తిప్పుతూ ఉన్నాను. ఇంకా కొలతలు అన్నీ అంటే ఉప్పు, కారం, మసాలా అన్నీ ఎంతెంత వేయాలని చెప్పేసి జస్ట్ అందరూ సజెషన్స్ తీసుకొని అట్లా కలిసి చేసామన్నమాట. మధ్యలో రీల్స్ కూడా చేసాంలేండి. అనన్న పాతయ్య అని ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, సో అది కూడా రీల్స్ అంటే జస్ట్ మా రెఫరెన్స్ కోసం చేసాంలేండి. అప్లోడ్ అయితే ఎక్కడ చేయలేదు, జస్ట్ ఫర్ ఫన్ అనమాట, మాకే చూసుకోవడానికి అలా రీల్స్ అన్నీ కూడా చేసి వచ్చి పాపం అలసిపోయామన్నమాట మేమంతా. అంటే ఎండలో చేసాం, అది వెళ్ళి బయట అంటే అది మొత్తం లేఅవుట్ చేశారు గుడి చుట్టూ. సో అలా లేఅవుట్లోకి వెళ్ళి చేసామన్నమాట. ఫుల్గా ఎండ కొట్టింది, ఫుల్ అలసిపోయాము. అసలు ఎక్కడ పడుకుంటే అక్కడ నిద్ర వచ్చేస్తుంది, అంతగా అలసిపోయాము మేము. ఇంకా ఫుడ్ అంతా పిల్లలు తినిపించి మేము తిని ఇంక అంతా సర్దేస్తున్నాం అనమాట, వెళ్ళిపోదామని చెప్పేసి. మేము బయలుదేరే టైంకి ఆల్రెడీ 1:30 అట్లా అవుతుంది. కానీ కనిపించేదేమో ఈవినింగ్ లాగా కనిపిస్తుంది, మొత్తం మాడం కమ్ముకోయిందనమాట, అంటే వాన వచ్చేలాగా. కానీ అస్సలు వర్షం రాలేదు. అయినా నానిపోయాం ఏంటా అని చూస్తున్నారా, నేను చెప్పాను కదండి అసలు మామూలుగా ఆడుకోలేదు వాటర్తో అని చెప్పి. సో అలా ఆడుకున్నాక అంటే మా ఫేస్లు ఇలా తయారయ్యాయి అనమాట. సో అక్కడ అంతా ఫుల్ ట్రావెలింగ్లో మొత్తం ఆడుకున్నాము, అందరూ తడిసిపోయాము, అందరూ అలసిపోయాము, గాయాలు కూడా అయిపోయాయి అనమాట మా చేతులకి. పుంజుకోవడంలో వీటిలో ఫుల్ చేతులకి కాట్లు పడినాయా, అప్పుడు తెలియలేదు. తర్వాత సోప్లో వాటర్లో చేయి పెట్టినప్పుడు మంటలు అనమాట. మా అవతారాలు చూసి అస్సలు దడుచుకోవద్దు. సో అదండి వీడియో. ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అల్టిల్ దెన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.